పడుతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పార్టీలోనే చర్చ జరుగుతుంటోంది. సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే ఎంపీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో లీడర్లు గుస్సాయారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి వికారాబాద్ పార్టీ అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ అధ్యక్షులు నేతల మధ్య సరైన కోఆర్డినేషన్ లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపం ఉందని విరుచుకుపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కనీసం కలిసి కూర్చునే పరిస్థితి కూడా లేదంటూ ఫైర్ అయ్యారు. ఆయన పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేయడం తప్ప గ్రౌండ్లోకి దిగరా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ రోజు జరిగిన మీటింగ్లో ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మిగిలిన పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. దాంతోపాటు పార్టీలకు సంబంధించిన కీలక నేతలు అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భేటీ జరిగింది, మీటింగ్ అయింది. మీటింగ్ అవుతున్న క్రమంలోని తెలంగాణ బీజేపీలో అవిభేదాలు భగ్గుమన్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే ఎంపీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో లీడర్లు గుస్సాయిన పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీధర్, అసలు ఏం జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎందుకు ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా? యాసత్యంలో జరిగినటువంటి రాష్ట్ర పదాధికారుల సమావేశానికి సంబంధించి పలువురు నేతలు కూడా పూర్తిగా పార్టీ పైన అసంతృప్తి వెళ్ళగచ్చినట్టు కూడా సమాచారం. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలో పెట్టడం ఒకటి అయితే నేతలకు సంబంధించి, ఎందుకంటే ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా నేతలకు అడగకుండానే ఇన్ఛార్జీలను కూడా నియమిస్తుండడం పట్ల కూడా మరొక నేతలు కూడా కొంత అసంతృప్తి కాదు, కొంత పార్టీ పైన కూడా విముఖత వ్యక్తం చేసినట్టు ముఖ్యంగా అటు చూసుకోవచ్చు. అటు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, అటు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా చాలా రోజుల నుంచి కూడా ఒక తాటిపైకి రావట్లేదు, ఒక దగ్గర కూర్చోలేదు. అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అని చెప్పి కూడా పార్టీ అధ్యక్షుని కూడా నిలదీశారు. ఎందుకంటే ఈ సమావేశం అనేది కూడా పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యం జరుగుతుంది కాబట్టి ఆ సమస్య ఎందుకు వస్తుందని నిలదీయడమే కాకుండా అసలు ఇక్కడ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇక్కడ మీటింగులు పెడితే ఎలా వెళ్తాం, క్షేత్రస్థాయిలో కార్యక్రమమే ఉండదు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తాం, ఎందుకంటే తొందరలోనే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లోనే బీజేపీకి సంబంధించి కూడా స్థానిక సంస్థల్లో గెలిస్తేనే పార్టీ బలోపేతం అవుతుంది కాబట్టి ఇక్కడే మీటింగులు పెడితే ఎలా అని ప్రశ్నించడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా అసలు సమావేశాలు, ఎందుకంటే నిత్యం బీజేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ లో ఏదో ఒక మీటింగ్ జరుగుతూనే ఉంది. సమావేశాలకు వెళ్లి రావడమే తమ పని, ఎందుకంటే ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి ప్రజా సమస్యల మీద పోరాడాలి కాబట్టి వెళ్లి రావడమే, అసలు మీటింగ్లకు వెళ్లి రావడమే మా పనిగా కూడా ఉన్నట్టుంది అని చెప్పి కూడా పార్టీ దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లినట్టు కూడా సమాచారం. మరొక పక్క ఈ సమావేశం కేవలం ఒక కాటిపల్లె కాకుండా అటు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఈ సమావేశంలో అటు ఆఫీస్ బేరర్స్ తో పాటు అటు ఎంపీ డీకే అన్న కానివ్వండి, ఎమ్మెల్యేలు అటు కాటిపల్లి వెంకటరామరెడ్డి, పాయల్ శంకర్ తో పాటు ఎమ్మెల్సీలు వీరంతా పాల్గొన్నారు కాబట్టి డీకే అన్న సైతం కూడా కొన్ని విషయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారన్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే లోకల్ కు సంబంధించి, ఎందుకంటే జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఆ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమించేటప్పుడు కూడా తమను సంప్రదించాలని చెప్పి కూడా చెప్పినట్టు సమాచారం. ఈ రోజు జరిగినటువంటి ఆఫీస్ బేరర్ మీటింగ్ ఏదైతే ఉందో సచిన్, అది ఒక రకంగా కూడా వాడి వేడిగా కాకుండా కొంత హాట్ గా కూడా సాగిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఆఫీస్ బేరర్ మీటింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది నేతలు వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కాలేనప్పటికీ కూడా హాజరైనటువంటి నేతలు తమకు ఉన్నటువంటి అసంతృప్తిని కూడా కొంత వెల్లగక్కారని చెప్పొచ్చు. ముఖ్యంగా అటు కాటిపల్లె కాకుండా డీకేఆర్, ఎందుకంటే ఇన్ఛార్జీలకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి చోట కూడా ఇన్ఛార్జిని నియమించినప్పుడు
అటు అబ్జర్వర్ తో కూడా త్రిసభ్య కమిటీ వేస్తాము, అక్కడ టికెట్లు ఇవ్వడానికి లోకల్ బాడీ అది ఎంపీటీసీ జెడ్పీసీ కావచ్చు, సర్పంచ్ కి సంబంధించి అటువంటి విషయాలన్నీ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా కంపల్సరీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సరైనటువంటి నేతలకే కూడా ఇన్ఛార్జీలు కట్టబెట్టాలి. ఎందుకంటే పార్టీకి సంబంధించి కొంతమంది ఆ పార్టీలో కూడా అసంతృప్తిగా ఉంటారు, ఒక నేతకు పడినటువంటి నేతలు ఉంటారు. కాబట్టి అటువంటికి ఇస్తే పార్టీ డిస్టర్బెన్స్ అయ్యి కూడా లోకల్ ఇన్ఛార్జీలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ పార్టీ నేతలతో కోఆర్డినేట్ చేసుకోకపోతే అటువంటి నేతలతో సైతం కూడా పార్టీ టికెట్లు వన్ వేలా, ఎందుకంటే ఒక్క సైడ్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. కొంత అక్కడ కష్టపూరితంగా కొంత పార్టీకి సంబంధించినటువంటి సరైనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో పార్టీకి లాయలు ఉన్నటువంటి నేతలకు అన్యాయం జరిగేటువంటి ఇష్యూ ఉందని చెప్పి కూడా లేవనెత్తినట్టు సమాచారం. మరొక ఇష్యూ ప్రధానంగా చూస్తున్నాం సత్యం గత కొంతకాలంగా ఉన్న విశ్వేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసామైన అధిష్టానానికి ఇటు ఫుట్బాల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కాబట్టి ఆ విషయానికి సంబంధించి కూడా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించి అంశాన్ని కూడా జిల్లా అధ్యక్షులు మార్చాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినప్పుడు అక్కడ జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు సైతం కూడా ఇక్కడికి వచ్చి కూడా మరి వారు మెమరాండం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి దాని మీద తొందరలోనే ఒక కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఇందాక చూసాం, ఒకవైపు కాటిపల్లె ఆగ్రహమే కాదు హాజరైనటువంటి నేత ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కాకుండా పార్టీపై ఉన్నటువంటి అసంతృప్తిని కూడా వెళ్ళగక్కారు. గత కొంతకాలంగా చూస్తున్నాం సచిన్, చాలా రోజులుగా కూడా అటు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా కోఆర్డినేషన్ కుదరటం లేదు. సపరేట్ గా ఎమ్మెల్యేలు వేరే చోట మీటింగ్ పెట్టుకోవడం, ఎంపీలు వేరే చోట కూడా సమావేశాలు కూడా పెట్టుకొని వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వడం, వీళ్ళిద్దరూ ఒక చోట కలవకపోవడంతో, ఎందుకంటే ఇటు చూసాం నిజామాబాద్ కు సంబంధించి కానివ్వండి, ఆదిలాబాద్ కు సంబంధించి కావాలి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు, ఎంపీల కింద ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల నుంచి కూడా ఒకవైపు వాళ్ళకి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎంపీ కూడా కొంత అటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద కావాలండి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల పట్ల కూడా కొంత చర్చించి పార్టీ లైన్ కూడా అందరు చర్చించి ముందుకెళ్తే మాత్రం కోఆర్డినేషన్ ఉంటుంది. ఎక్కడ కూడా బీజేపీలో కనిపించట్లేదు. ఎవరికి వారే ఎంఆర్పీలా కూడా ఎమ్మెల్యేలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు, ఎంపీలు ఒక్కొక్క విధంగా ఉన్నారని పార్టీలో కూడా చాలా రోజుల నుంచి చర్చినటువంటి ఈ సందర్భంలో చాలా రోజుల నుంచి కాటిపల్లి సైతం కూడా అటు పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉండి వస్తున్నామా పోతున్నామా అనే విధంగా ఎప్పుడూ ఒకసారి వచ్చిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆయన మీటింగ్ లో కూడా ఇందాక చెప్పినటువంటి అంశాలన్నీ లేవనెత్తడం కాకుండా డెఫినెట్ గా పార్టీ అధిష్టానం కూడా ఎమ్మెల్యే ఎంపీల యొక్క కోఆర్డినేషన్, ఎందుకంటే బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 3 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక రాజ్యసభ మెంబర్ ఉన్నారు. ఉన్నటువంటి దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ అందరు కోఆర్డినేషన్ తో వెళ్తేనే కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరేయడం కూడా వీలవుతుంది. లేకపోతే బీజేపీ గెలిచినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర తెలంగాణకు సంబంధించి మెదక్ నిజామాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్, కరీంనగర్ కానివ్వండి, ఇక్కడ బీజేపీకి మంచి పట్టుంది. అక్కడ జడ్పీలు కొట్టేటువంటి అవకాశం ఉంది. అటు జడ్పీ చైర్మన్ పీఠం కూడా కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని నేతలు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా అందరు నేతలు ఎమ్మెల్యేల ఎంపీలతో పాటు ఇన్ఛార్జీలు ఇచ్చేటువంటి నేతలు కూడా అందరూ కోఆర్డినేట్ పెడితే డెఫినెట్ గా మెరుగైనటువంటి స్థానాలు బీజేపీ సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి అంటే ఎందుకంటే వైపు కోర్టులో కేసు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ మీద కేసు జరుగుతున్నప్పటికీ కూడా ఈసారి బీజేపీ కూడా ఎన్నికలకు సిద్ధంగా లేకపోతే నేతల మధ్య ఖచ్చితంగా కూడా ఏదైనా గ్యాప్ కానివ్వండి, నేతల మధ్య కలహాలు ఉంటే మాత్రం పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలు కానివ్వండి, పార్టీ పైన అసంతృప్తి పైన ఉన్నటువంటి వాటిని కూడా అటు శ్రీధర్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఈ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు ఏమైనా అడుగులు వేస్తోంది రాష్ట్ర నాయకత్వం? ఎందుకంటే బహిరంగంగానే మాట్లాడుకునే పరిస్థితి ఉంది, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ తరుణంలోని ఒకసారి ఒక అసంతృప్తో లేకపోతే ఈ అంశానికి సంబంధించి ఒక అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్లింగ్ కి సంబంధించి అడుగులు వేసే ప్రయత్నము ఇన్సిడెంట్ గా ఏమైనా జరిగిందా? డెఫినెట్ గా సత్యం, ఎందుకంటే పార్టీకి సంబంధించి కూడా ప్రజాప్రతినిధులకు సంబంధించి కొంత గ్యాప్ ఉన్నదని ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇక పార్టీకి ప్రజాప్రతినిధులు కాదు ప్రజాప్రతినిధుల మధ్య కూడా గ్యాప్ అన్ని అందులో కూడా జాతీయ పార్టీకి సంబంధించి కొంత తీసుకెళ్తారు. ఇటు రాష్ట్ర పార్టీ సైతం కూడా ఇప్పటికి, ఎందుకంటే పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఇప్పటి వరకు ఇంత బాహాటంగా కానీ మీటింగ్ లో కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి వారు వచ్చి తమకు ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్టీ పైన ఉన్నటువంటి అసంతృప్తి ఇక్కడ ఉన్నటువంటి అటు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కూడా తమ గోడు కూడా గతంలో వెళ్ళబోస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు జరిగినటువంటి ఆఫీస్ బేరర్ మీటింగ్ లో మాత్రం కొత్త కమిటీ, ఎందుకంటే ఆఫీస్ బేరర్ సంబంధించి కొత్త కమిటీ మొన్ననే వేసినటువంటి ప్రెసిడెంట్ వేసినటువంటి కొత్త కమిటీ ఉంది కాబట్టి ఆ కమిటీకి సంబంధించి
తమ వారికి చాలా మందికి కూడా ఇక్కడ స్థానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కాబట్టి వారికి సంబంధించి అసంతృప్తి అనేది అక్కడే కాదు, అసలు ఉన్నటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ వంటి జాతీయ నేతలుగా ఇక్కడ ఉన్నటువంటి నేతలకు చెప్పాలా డిసైడ్ అయ్యి కూడా ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని చూస్తే మాత్రం డెఫినెట్ గా తమ అసంతృప్తిని అయితే వెళ్ళగలిగారు. మరి పార్టీకి సంబంధించి పార్టీ అయితే అవన్నీ రానున్నటువంటి రోజుల్లో తొలగిపోతాయని సూచనప్రాయంగా చెప్పినప్పటికీ, ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉందో ముఖ్యంగా ఎంపీలకు సంబంధించి ఎవరికి వారు కూడా ఇండివిజువల్ గా ఫేమ్ ఉన్నటువంటి నేతలు, వాళ్ళకు ప్రత్యేకంగా కేడర్ ఉన్నటువంటి నేతలు ఎవరేం మేము తక్కువ కాదు అనే స్థాయిలో ఉన్నటువంటి నేతలు, బడాబడా నేతలు బీజేపీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం కొంత ఒకే ఏకతాటి పైన నడిపించడం కొంత కష్టమే అయినప్పటికీ కూడా వాటన్నిటి మీద కూడా పార్టీ ఫోకస్ పెడితేనే మంచి ఫలితాలు వస్తాయి. మెరుగైనటువంటి బీజేపీ రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో బలపడుతుంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు వచ్చినటువంటి అసంతృప్తి బయటకు వచ్చిన వాళ్ళు అసంతృప్తి వెళ్ళగక్కడం కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి డెఫినెట్ గా లోకల్ బాడీ ఎన్నికల లోపే వాటికి సంబంధించి కూడా పార్టీ వీటిపైన కూడా ఫోకస్ చేసి వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. లేదంటే పార్టీ మరింతగా, ఎందుకంటే ఒకసారి బాహాటంగా వచ్చి ఒక నేత తనకు సంబంధించిన అసంతృప్తిని వెళ్ళగాకి చెప్తున్నప్పటికీ పార్టీ ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్ గా పార్టీకి అది మరింత డ్యామేజ్ అవుతుంది. ఆ నేత పార్టీకి దూరంగా ఉంటారు. కాబట్టి దాని మీద కూడా పార్టీ ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సచిన్. మరి బీజేపీకి సంబంధించినటువంటి అసంతృప్తులను మరి పార్టీ ఏ విధంగా ఎందుకు తీసుకెళ్తుందా లేదంటే అలాగే వదిలేస్తుంది అన్నది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మొత్తంగా తెలంగాణ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతల మధ్య సమన్వయ లోపం ఇప్పుడు దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే, ఎంపీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో లీడర్లు గుస్సయ్యారు. రాష్ట్ర స్థాయికి సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలు మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించి ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నను తెర మీద తీసుకొచ్చారు వాళ్ళు. మరి ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్ పార్టీ అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ అధ్యక్షులు, నేతల మధ్య సరైన కోఆర్డినేషన్ లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విరుచుకుపడ్డారు. కనీసం కలిసి కూర్చునే పరిస్థితి కూడా లేదంటూ ఫైర్ అయ్యారు ఆయన. పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేయడం తప్ప గ్రౌండ్లోకి దిగరా అంటూ ప్రశ్నించారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి.